మందిరానికి రాకపోకోకుండా ఆపుకోలేదు. మందిరానికి దేవుని సన్నిధికి రాకుండా తను నిలిచి అక్కడ మీరు వెళ్ళిపోండి ఎల్కానా, మీరు పెనిన్నాను తీసుకొని వెళ్ళిపోండి అని అనలా. తనకున్నటువంటి సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. అర్థమవుతుందా? ఇది ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి మంచి లక్షణం. సమస్యలు అందరికీ వస్తాయి. ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఇబ్బంది పడుతుందో మనకైతే తెలియదు, కానీ ఒకటైతే మనము ఇక్కడ చూడగలము, ఆమెకు జవాబు రావాలని చాలా ఇష్టపడతా ఉంది. మానక ప్రభు సన్నిధిలో మొరపెడతా ఉంది. మానక ప్రభువును వెతుకుతూ ఉంది. ఏంటి ప్రభువా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ పరిస్థితుల్లో వచ్చిన ప్రతికూల పరిస్థితులను కూడా, అది సేవకుల ద్వారా వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులైనా, అది ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోయిన పరిస్థితులైనా, ఏదైనప్పటికీ ఆమె మాత్రం తన భక్తిలో మార్పు లేదు.